ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి మైకేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు అందించారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఆ వీడియో కానీ అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మాట్లాడేటువంటి ఆ వీడియో కానీ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మనందరికీ తెలుసు మైకేల్ జాక్సన్ అంటే పాప్ ఆఫ్ ది మాస్టర్ అని చెప్పేసి, గాడ్ ఆఫ్ పాప్ అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ ఆయన చేసినటువంటి ఆ డాన్స్ కావచ్చు, ఆయన పేరు అనేది చిరస్థాయిగా మిగిలిపోయింది. ఎప్పటికైనా కూడా ఎన్ని తరాలు మారినా కూడా మైకేల్ జాక్సన్ అంటే ఒక గుర్తింపు అనమాట. సో ఆ విధంగా ఆయన ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకున్నారు. మైకేల్ జాక్సన్ ఒక డ్యాన్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. ఆయన మూన్ డ్యాన్స్ చేస్తే అసలు మంత్రముగ్ధులు అవ్వని వాళ్ళు ఎవరు కూడా ఉండరు అనడంలో అసలు అతిశయోక్తే లేదు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తికి కొరియోగ్రఫీ చేసినటువంటి వ్యక్తి విన్సెంట్ గారు. సో మరి ఆయన అమెరికా లాంటి దేశాల్లో గ్లోబల్ వైడ్గా కూడా ఒక డైరెక్టర్గా, అదేవిధంగా కొరియోగ్రాఫర్గా కూడా సేవలు అందిస్తూ ఇప్పటికీ కూడా చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. గొప్ప సినిమాలు చేస్తూ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి, మైకేల్ జాక్సన్ లాంటి ఒక వ్యక్తికి కొరియోగ్రఫీ చేసినటువంటి ఒక మాస్టర్, ఇంకొక మాస్టర్, అది కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రశంసలు కురిపించారు అంటే ఇది మామూలు విషయం కాదు. గ్లోబల్ వైడ్గా ఇంకా తనకు ఒక గుర్తింపు వచ్చింది అనే విధంగా కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. సో మరి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అంటే చాలామందికి కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా బ్యాక్ ది స్క్రీనే ఉంటారన్నమాట. అంటే కొరియోగ్రాఫర్ అన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా బ్యాక్ స్క్రీనే ఉంటారు. కాకపోతే మనందరికీ తెలుసు, కొంతమంది శేఖర్ మాస్టర్ కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్ కావచ్చు, లారెన్స్ మాస్టర్ కావచ్చు, ఈ విధంగా కొంతమంది స్క్రీన్ ముందు కూడా వచ్చి వాళ్ళ యొక్క ప్రజెన్స్ని చూపిస్తూ ఉంటారు. కాకపోతే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు కూడా స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించాడు, చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన కొరియోగ్రఫీ చేసినటువంటి సినిమాలు చాలా గొప్ప సినిమాలు కూడా ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు సాంగ్ చేసింది కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టరే. సో ఆ సాంగ్కి ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. సో మరి ఆస్కర్ అవార్డు అంటే ఖచ్చితంగా గ్లోబల్ వైడ్గా కూడా ఫుల్ గుర్తింపు వచ్చిందనమాట. సో ఆ తర్వాత మనం చూసాము, బాహుబలి సినిమాలో కూడా చేశాడనమాట. గొప్ప సినిమాలు, చాలా సినిమాలు కూడా ఉన్నాయి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు చేసినటువంటి కొరియోగ్రఫీ చేసినటువంటి సినిమాలు. సో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారికి అయితే ఈ విధంగా విన్సెంట్ గారు మాత్రం ఒక అంటే ప్రశంసలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక వీడియో అనేది పంపించారంట. ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అసలు నీ వీడియో నిజంగా నేను చాలా ప్రశంసిస్తూ ఉన్నాను. అండ్ నీ కొరియోగ్రఫీకి నేను నిజంగా చాలా అంటే మంత్రముగ్ధుని అయిపోయాను. సో ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండియాలో చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తూ ఉన్నారు. గొప్ప సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. అండ్ నువ్వు కూడా ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా గొప్ప ఛాన్స్లు వచ్చి గొప్ప సినిమాలు కూడా చెయ్యాలి, భారీ విజయాలు సాధించాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసి అతి తొందరలో మిమ్మల్ని నేను కలుస్తాను అనే విధంగా ఒక వీడియోలో మాట్లాడడం. అండ్ దానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా రిప్లై ఇచ్చారనమాట. ఆయన కూడా ఒక వీడియో చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి వారు మా లాంటి వాళ్ళని గుర్తించడమే కాకుండా కలుస్తానని చెప్పడం కూడా ఇది నేను చాలా గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాను. తప్పకుండా కలుస్తాను అని చెప్పేసి కూడా ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఆ 2 వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి.